మామూలుగా అయితే ఏంటంటే ఈ గుండాలు రౌడీలు వీళ్ళందరూ ఏంటంటే ఏదన్నా చేయాలి, కొన్ని దౌర్జన్యం ఎక్కువ చేయాలంటే శని ఆదివారాలు చూసుకొని వస్తారు. ఎందుకంటే కోర్టులు ఉండవు కదా, అందుకని ఆ విధంగా చూసుకొని వస్తారు. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం కూడా చేసింది ప్రజల మీద, రైతుల మీద. ఇట్ ఈస్ ఎ షేమ్ఫుల్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్. ఇందాక మా సోదరుడు కన్నారావు నాయుడు గారు చెప్పారు, మా సోదరుడు రైతు కన్నీళ్ళు పెట్టుకుంటున్నామే, రైతులు వాళ్ళ కష్టాలు చెప్పారు. 2 ఎకరాల 72 సెంట్ల కోసం అక్కడ చిన్న సన్నకారు రైతులు ఒక 10-11 మంది ఉంటే వాళ్ళని మీరు సముదాయించలేక సీడ్ యాక్సెస్కి కావాలి, లేకుంటే ఇంకోటి ఏదైనా కావాలంటే ఇంపార్టెంట్, మీరు వాళ్ళతో మాట్లాడాలి కదా, రైతులతో మీరు సుదీర్ఘంగా మాట్లాడాలి కదా, రైతు నాయకులను కూడా కూర్చోబెట్టి చర్చించాలి కదా. ఎక్కడ చేశారు మీరు అది? ఎందుకు ఇంత దుర్మార్గంగా రైతు మీద వెళ్తున్నారు అంటే, మా కామ్రేడ్ చెప్పినట్టుగా రైతులు అందరం కలిసికట్టుగా లేని కారణంగానే ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. సోదరులారా, అందరూ గమనించమని మిమ్మల్ని కోరుకుంటున్నా. గ్రామాలు నాశనం అవుతున్నాయి. ఇది చాలామందికి అర్థం కావట్లా. కొంతవరకు మనం ఈ హైవేకి దగ్గరలో ఉన్న ఈ ఊళ్ళో కొంతవరకు ఇది లోపల వాళ్ళకి అసలు అర్థం కావట్లా. అంటే చంద్రబాబు గారు మసిపూసి మారేడుకాయ చేసే పరిస్థితుల్లో ఇవాళ జనాన్ని అందరినీ ఒక కోమాలో పెట్టేస్తున్నారు. 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు ఏముంది? ఏదో చిన్న రైతు ఆశ, రైతుకు కూడా చిన్న ఆశ, ఏమో పెరుగుద్దేమో, 1 రూపాయి పెరుగుద్దేమో, నా పంటకు కూడా పెరిగితే నేను కొద్దిగా నాకు ఉపయోగపడుతుంది, నా పిల్లల చదువులు, మంచి చెడులు, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళకి అన్నిటికీ ఉపయోగపడుతుంది చిన్న ఆశ రైతుకి. ఆ ఆశని మీరు రైతులను ఆ విధంగా ఆశ పెట్టి రైతుల్ని వాళ్ళ మోసం చేస్తున్నారు. రాజధాని ప్రాంతం మొత్తానికి అంతా అయిపోయింది కదా. నీకు సీడ్ యాక్సెస్ రేట్లో 2 ఎకరాల 72 సెంట్ల కోసం ఇంత అన్యాయం, ఇంత దురాగతం చేయాలా? ఇంత దుర్మార్గంగా ఈ ఆడవాళ్ళని కూడా చూడకుండా తోసేసుకుంటూ వాళ్ళ కింద పడేసి ఇంత ఇదిగా చేయాల్సిన అవసరం అంటే? వేలాది కోట్ల రూపాయలు అక్కడ గుమ్మరిచ్చావు. ఇందాక మా కామ్రేడ్ అన్నట్లుగా మీ సొంత వాళ్ళకి 90 పైసలకి అసలు ఊరికే ఇస్తానాయన్నాడు ఆ మహానుభావుడు. ఇచ్చాయి. మీ తాత ఎన్టీ రామారావు గారు సంపాదించిందో, మీ నాన్న చంద్రబాబు నాయుడు గారు సంపాదించిందో ఇచ్చండి. ఇది జనసొమ్ము అండి. జనసొమ్ము ఇవ్వడానికి మీరెవరు? ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, ఎవరు పవర్లో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళందరూ మన ఆస్తులకు సేఫ్ గార్డ్ చేయడానికి, అంతేగాని మీ ఇష్టం చోటు అమ్మటానికండి. కాబట్టి రైతులందరూ కూడా ఏకంగా లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా దుర్మార్గమైన పరిస్థితులు వస్తాయి. రాజధాని రైతులకు మళ్ళా చెప్తున్నా, ఇంతకుముందు కూడా చెప్పాం, రాజధాని రైతు సోదరులారా కళ్ళు తెరవండి. మీరు ఆల్రెడీ పూలింగ్లో ఇచ్చిన మీ భూములకి మీకు కావాల్సింది మీ భూమి అడగండి. దానికి బదులుగా 5 సెంటు, 10 సెంటు, 20 సెంటు, అరెకరం, ఎకరం కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు, అడగండి. దాంట్లో కూడా దుర్మార్గం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎట్లా అంటే, అప్పుడు రైతులకు తెలియనితనంగా రమారమి ఒక 5 ఎకరాలు ఉన్న రైతుకి 1 ఎకరం అతనికి వస్తే ఆ ఎకరంలో 2-3 పిల్లలకి పంచుకోవాలనే ఆలోచన ఆ రాజు లేకపోవడం ఇవాళ పెద్ద గుదిబండలాగా తయారైంది. ఎందుకు ఇవాళ చేయడానికి లేదంట. మొత్తం ఎకరాన్ని కానీ నువ్వు డెవలప్ చేస్తేనే ఇవాళ అన్ని పర్మిషన్లు అంట. ఇంకా రైతు ఏం చేయాలి? తెలిసి తెలియనితనంతో రైతులో ఉన్న అమాయకత్వాన్ని మీరు మా వాళ్ళకందరికీ ఆశ చూపించి ఏదో చేయబోతున్నాను, నేను మహా పెద్ద నగరాన్ని కట్టబోతున్నానని మమ్మల్ని అందరినీ నమ్మించి రైతు వర్గాన్ని మోసం చేసి మీరు ల్యాండ్ తీసుకున్నారు కదా. ఇవ్వండి, ముందు మా రైతులకి ల్యాండ్ ఇవ్వండి. మీరు తీసుకున్న పొలానికి గాను 33,000 ఎకరాల పొలానికి గాను మా రైతులకి, మా ఓటాలకి ఎవరెవరికి ఎంతెంత వస్తాయో ముందు అది ఇవ్వండి. దీని మీదే మన పోరాటం ఉండాలి. అట్లాగే మన ఈ ఉండవల్లి గ్రామంలో ప్రస్తుతం ఉన్న ఈ సమస్య మీద మన వాళ్ళు
మన కన్నారావు నాయుడు సోదరుడు చెప్పిన విధంగా, కామ్రేడ్ చెప్పిన విధంగా రైతులందరం కూడా కూర్చొని ఏ విధమైన విధానం కావాలో ఒక దారికొచ్చి దాని ప్రకారంగా ముందుకెళ్తే నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రైతులకు అందరికీ ఎల్ల వేళలా అండగా ఉంటామని మీకు అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క ఇక్కడనే కాదు, రాజధాని ప్రాంతంలో నష్టపోతున్న ఏ రైతైనా ఎవరికైనా సరే మేము అందుబాటులో ఉంటాం, వాళ్ళకి మా చేతనైన సహాయ సహకారాలు అందిస్తామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ విషయం మీద తప్పనిసరిగా అన్ని మీడియాల్లో కూడా కవర్ అయ్యేటట్టు చేస్తున్నారు. ముఖ్యంగా ఇందాక ఒక సోదరుడు చెప్పినట్లుగా వేరే మీడియాలో ఎక్కడ ఏది వచ్చేది లేదు. ఇవాళ ఒక్క సాక్షి మీడియాలోనే ఇదంతా కవర్ అవుతుంది, పేపర్లో కూడా కవర్ అవుతుంది. ఇవాళ అదర్ మీడియాలో కూడా వచ్చినాయి. ఇక్కడికి మీకు చేతులు జోడించి చెప్తున్నా, వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి. ఆల్ ప్రెస్ అండ్ మీడియా పీపుల్కి చెప్తున్నా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా పీపుల్కి చెప్తున్నా, చేతులు జోడించి మరీ చెప్తున్నా, ప్రజల సమస్యల్ని కరెక్ట్గా అందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.